ప్రెస్ మీట్ పెట్టి ప్రజెంట్ ఎమ్మెల్యే గారైన కే శ్యామ్కుమార్ గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆయన ఆరోపణ చేసేటప్పుడు కొన్ని వాస్తవాలు తెలుసుకొని ఆరోపణ చేయాలి. ఎందుకంటే మేము మా ఎమ్మెల్యే గారు పాయింట్అవుట్ చేసింది అసెంబ్లీలో మెయిన్గా ఎంఐ చెరువుల పైన మీకు డబ్బులు శాంక్షన్ అయినాయి, ఏదో కొన్ని టెన్షన్ కొట్టేసి మీరు డబ్బులు డ్రా చేసుకున్నారు, దానిపైన ఎంక్వైరీ చేయించామని చెప్పి ఓకే, ఎవరైనా చెప్పేది అంతే. మీరు కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు, అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా గతంలో జరిగిన వర్క్స్ పైన ఎంక్వైరీ పెట్టేయడం కూడా జరిగింది. నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంక్వైరీ పెట్టించినాడు ఆయన కూడా. మేమేమడుగుతున్నామంటే వాస్తవంగా మీరు ఏం చేసినారు మీ గవర్నమెంట్లో? మొత్తము పత్తికొండ అండ్ డోన్ కాన్స్టిట్యున్సీలో, అంటే నేను మాట్లాడుతున్నది ఆమె మాట్లాడిన దానికి నేను మాట్లాడుతున్నా, 53,95,00,000 రూపాయలు మీరు పత్తికొండ అండ్ డోన్ కాన్స్టిట్యున్సీలో మీరు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అందులో పత్తికొండ కాన్స్టిట్యున్సీకి 33,20,00,000 పత్తికొండ కాన్స్టిట్యున్సీ తీసుకున్నారు. తీసుకొని ఇక్కడ అసలు పాయింట్ ఇక్కడనే, ఈ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు ఉంటే కేవలం ఒక మండలానికి మీరు డబ్బులు కేటాయించడం జరిగింది. ఆ ఒక్క మండలానికి డబ్బులు కేటాయించడం, అందులో ఉన్న ఆంతర్యం ఏమి? ఆ క్వశ్చన్ అదే. ఒక మండలం, తుగ్గిలి మండలంలో మాత్రమే అన్ని వర్క్స్ చేయడం జరిగింది. అంటే కృష్ణగిరి మండలం ఉంది, వెల్దుర్తి ఉంది, మద్దికేర ఉంది, పత్తికొండ ఉంది. మద్దికేర అండ్ పత్తికొండ మండలాల్లో ఎంఐ ట్యాంక్స్ తక్కువనే ఉంటాయి, కానీ కృష్ణగిరి వెల్దుర్తిలో చాలా ఎక్కువ ఉంటాయి ఎంఐ ట్యాంక్స్. మీరు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? అక్కడనే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీరు? అదొకటి క్వశ్చన్. నెక్స్ట్, ఇందాక సుబ్బారెడ్డి మాట్లాడినట్టు చాలా విషయాలు మాట్లాడి కవర్ చేసింది. మేము కే కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి, ఇరిగేషన్గా అభివృద్ధి చెందాలి, అన్ని చెరువులు నీళ్ళు ఇవ్వాలని చెప్పి 230 కోట్లు, అంటే అప్పుడు ఉన్న ఎస్టిమేషన్ కానీ తర్వాత మళ్ళీ 30 కోట్లు పెరిగింది. అది 260 కోట్లకు శాంక్షన్ తీసుకుని వచ్చి స్టార్ట్ చేయడం కూడా జరిగింది. జరిగిన తర్వాత అది ఆగస్టులో పూర్తి చేయడం జరిగింది. ఆగస్టు నుంచి మనకు నెక్స్ట్ మార్చికి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. షార్ట్ పీరియడ్ 7 మంత్సే ఉంది. ఆ 7 మంత్స్లో కూడా ఆ ప్రాజెక్టు కావాల్సిన అన్ని క్లియరెన్స్ కూడా తీసుకున్నాం. ఫారెస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2 తీసుకున్నాం. పంపింగ్ మెయిన్ పంపింగ్ అంతా అయిపోయింది. దాదాపుగా 60% వరకు అప్పుడే అయిపోయినాయి, ఆ స్టేజ్లో అయిపోయినాయి. మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19 తర్వాత మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఎలక్షన్స్ 1 ఇయర్ ఉన్నాయనగా మీరు హడావిడిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుని వచ్చి ఓపెన్ చేయడానికి వచ్చినారు. ముందు రోజు ఓపెన్ చేస్తారనగా ఆలంకొండ దగ్గర పైప్ లైన్ బ్లాస్ట్ అయిపోయింది మొత్తం. అంటే నాసిరకంగా మీరు ఎంత నాసిరకంగా చేసినారంటే అంత నాసిరకంగా మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు చేయించినారు. బ్లాస్ట్ అయిందో లేదో ఒకసారి మీరు ఇప్పుడు కూడా ఆలంకొండ దగ్గర మెయిన్ పంపింగ్ మెయిన్ ఇప్పుడు పోయి చూస్తే కూడా మీకు తెలుస్తుంది. ఆ విధంగా నాసిరకాల వాళ్ళు చేయడం జరిగింది. సరే, ఓకే, అది అయిపోయింది. మీరు గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు మనకు రాయలసీమ పశ్చిమ ప్రాంతం కేవలం వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది, ఎప్పుడు కరువు కాటకాలకు గురవుతుంటుంది. కాబట్టి ఈ విషయం అందరూ ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరూ కూడా తెలుసు. మీ ముఖ్యమంత్రి గారు కానీ, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఈ మండలంలో వెల్దుర్తి కానీ, కృష్ణగిరి కానీ, మిగతా 3 మండలాలు పత్తికొండ కాన్స్టిట్యున్సీలు ఎక్కడైనా కానీ మీరు అడిషనల్గా ఒక 5 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగినారా? మేము రైతు ప్రభుత్వం, మేము ఏదో చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు మీరు అడిషనల్గా ఒక 5 ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి మీ పరిస్థితి. మీరు ఈరోజు మా పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్కుమార్ గారి గురించి మాట్లాడడం సమంజసంగా లేదు. మీరు ఏదైనా అభివృద్ధి చేసింటే మీరు మాట్లాడండి. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి, మీరు గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రతి గవర్నమెంట్ అప్పుడున్న 14-19 గవర్నమెంట్లో ప్రతి నేషనల్ హైవే నుంచి మండల హెడ్ క్వార్టర్స్కి డబల్ రోడ్డు చేయాలి అనేది ఒక జీవో ఉంది.
ఆ జీవోలో భాగంగానే మన విద్యుత్ నుంచి కృష్ణగిరి డబల్ రోడ్ అయింది. అదేవిధంగా చాలా డబల్ రోడ్లు అట్లనే చేయడం జరిగింది. మళ్ళీ నువ్వేం చేసినావు లాస్ట్ 5 yearsలో? డోన్ బార్డర్ దాకా మాత్రం మనం నేషనల్ హైవే నుంచి పత్తికొండకు పోయేటప్పుడు, ప్యాపిల్ నుంచి పత్తికొండకు పోయేటప్పుడు కరెక్ట్గా మన డోన్ బార్డర్ దాకా మాత్రమే డబల్ రోడ్ ఉంటుంది. అవతలకి పోతే డబల్ రోడ్, సింగిల్ రోడ్డు, అది గుంతల రోడ్డు. మళ్ళీ ఏం చేసినావు మనం? ఏమన్నా ఒక గొప్ప మట్టి వేసినావు దాంట్లో? నువ్వు ఎందుకు చేయలేకపోయినావు దాన్ని డబల్ రోడ్? అది ఇంత ఇదో క్వశ్చన్ ఆమె. నెక్స్ట్ జ్యూస్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడింది ఆమె జ్యూస్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా కేవలం బోగస్. అవన్నీ కేవలం ఎలక్షన్ల స్టంట్ కోసమే వాళ్ళు ఆ రోజు జీవో ఇచ్చేసి వర్చువల్గా ఎక్కడి నుంచో వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు, మా లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులకు మేము ఖచ్చితంగా టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని, పల్పు ప్రాసెస్ను ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం యువగలం పాదయాత్రలో, అందులో భాగంగానే పక్కడ్బందీగా జీవో తీసుకుని వచ్చి అక్కడ నిన్న కనకదిన్న దగ్గర 2.5 ఎకరాలు ల్యాండ్ కూడా కేటాయించి 12 కోట్లతో ప్రాసెస్ మొదలు పెడుతుంది. మీరు ఏదైనా పనులు చేసింది చెప్పండి, అంతేగాని అబాండాలు వేయడము, కేఈ కుటుంబం ఇంకోటి గురించి మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 78 నుంచి రాజకీయాలు, అంతకుముందు వాళ్ళ తాతగారు రాజకీయాలు ఉన్నారు. మీరు చెప్తే శ్యాంబాబు గారు ఇంకోటి ఏదో రాసిస్తే చదివినాడు, అవన్నీ అంత అవసరం లేదు మాకు. మీరు తెలుసుకోండి. మీరు ఒకసారి ఎమ్మెల్యే అయితేనే మీరు ఇంత ఉనికి పడితే ఎట్లా? ఇది ఒకటి తెలుసుకోవాలి ఆమె. ఇంకోటి ఆమెకి ఇంకో క్వశ్చన్, మేము అధికారంలో ఉన్నప్పుడు